అని చెప్పి వాళ్ళు చెప్తే ఇది ఎన్డీఏ నివేదికనట. అంటే కేసీఆర్ కూడా పోటుగాడు, మరి చదివి చెప్తారండి మళ్ళీ ఇప్పుడు. సరే నేనే ఇంజనీర్ను, నాకంటే ఎక్కువ తెలుసా అని ఆ రోజు అన్నావు కేసీఆర్. ఇవాళ మరి ఇలా క్యాబినెట్ ఎందుకంటున్నావు, సబ్ కమిటీ ఎందుకంటున్నావు? మరి ఈ రేవంత్ రెడ్డి సర్కార్ ఇవాళ క్యాబినెట్ కమిటీ నివేదికను ప్రజలకు చెప్పొచ్చు కదా, సీక్రెట్ విషయం కావచ్చు. కానీ ప్రజలు ఇంత చర్చ జరుగుతున్నప్పుడు క్యాబినెట్ లో నిర్ణయం జరగలేదు, సబ్ కమిటీకి సంబంధం లేదు, అసలు క్యాబినెట్ లో ఎప్పుడు పెట్టిర్రు, సబ్ కమిటీ ఎప్పుడు నివేదిక ఇచ్చింది, ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు తయారు చేశారు? సబ్ కమిటీ నివేదిక రాదా? క్యాబినెట్ లో తీర్మానం కంటే ముందే ప్రాజెక్టు కట్టు స్టార్ట్ చేస్తారా? డిపిఆర్ సబ్మిట్ చేయకముందే మీరు సిడబ్ల్యూసీ ఏవి పర్మిషన్ లేకుండానే మీరు ప్రాజెక్ట్ తయారు చేస్తారా? ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభిస్తారా? మీ ఇష్టానుసారం డిపిఆర్ తయారు చేసుకుంటారా? మీ ఇష్టానుసారం బ్యారేజ్ కడతారా? ఏమంటున్నారు? కాళేశ్వరం వల్ల పంట దిగుబడి ఫుల్ పెరిగింది అంటున్నారు. ఇవాళ ఏడ పెరిగింది? అప్పుడు ఏం చేసిండ్రు? వర్షపు నీళ్లు, బోర్ నీళ్లు, మోర్ నీళ్లు పడితే పూలు జల్లురు, అక్షం జల్లురు, కాళేశ్వరం నీళ్ళు అన్నారు. ఏడ నీళ్లు కనబడతారు పూలు జల్లుడే. నీళ్లు కనబడితే పాపం పూలు చల్లుతున్నారు, అక్షింత చల్లుతున్నారు, కాళేశ్వరం నీళ్ళు అంటున్నారు. ఇక ఏ జిల్లాకు పోతే ఆ జిల్లా కాళేశ్వరం నీళ్ళు వస్తాయి, మీకు మన కాళ్ళు వరిగినాకనే పక్క జిల్లా పోతాయట. కరీంనగర్ బయటికి పెట్టి సిద్దిపేట చెప్తారు కాళేశ్వరం ఫస్ట్ డైరెక్ట్ సిద్దిపేటకి వస్తాయి, సిద్దిపేట ప్రజల కాళ్ళు వరిగినాకనే వరంగల్ పోతాయి అంటారు. వరంగల్ మీటింగ్ పెట్టి చేస్తారు, డైరెక్ట్ నీళ్లు కాళేశ్వరం వరంగల్కి వస్తాయి, వరంగల్ కాలు వడిగినాకనే ఇంకొకటి పోతాయి అంటారు. 7 కాలాలు కూడా వర్షపు నీళ్లను బోర్ నీళ్లను అక్షంతలు వేసి పూలు చల్లి కాళేశ్వరం ఉన్నారు. నేను అడుగుతున్న బీఆర్ఎస్ పార్టీలను, కాళేశ్వరం ఉన్నప్పుడు పంట దిగుబడి ఎంత? కాళేశ్వరం ప్రాజెక్ట్ లేదు, ఇలా పంట దిగుబడి ఎంత? మరి పంట దిగుబడి కాళేశ్వరం ప్రాజెక్టు లేకున్నప్పుడు కూడా పంట దిగుబడి ఎందుకు పెరిగింది? ఇవాళ సమాధానం చెప్పండి దీనికి. మీకు కాళేశ్వరం ప్రాజెక్టు ఉన్నప్పుడు పంట దిగుబడి ఎంత, ఇప్పుడు పంట దిగుబడి ఎంతనో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అధికారులు లెక్కలు పెట్టబడుతున్నాయి. ఇవాళ దాని మీద బీఆర్ఎస్ పట్టుదల సమాధానం చెప్పాలి. కాళేశ్వరం వల్ల ఏం ఫాయిదా ఏర్పడ్డది తెలంగాణ రాష్ట్రానికి? ఈ ఎన్డీఎస్ రిపోర్ట్ కూడా ఇదే. ఇప్పుడు క్యాబినెట్ సబ్ కమిటీ అన్న పేపర్స్ ఉన్నాయి, క్యాబినెట్ సబ్ కమిటీ సంబంధించి నివేదిక ఎప్పుడు వచ్చింది, ప్రాజెక్ట్ ఎప్పుడు తయారు చేశారు? ఈ నివేదిక రాకముందు ప్రాజెక్ట్ వాళ్ళ పని వాళ్ళు చేస్తూ ఉన్నారు. ప్రాజెక్ట్ నిర్మాణ పనులు ప్రారంభమైనాయి. కేసీఆర్ గవర్నమెంట్ లా ఒక్కసారి మీరు కూడా ఆలోచించాలని, మనం కూడా ఆలోచించాలి. కేసీఆర్ గవర్నమెంట్ లో ఇంకొకరి మాట చెల్తుందా? కేసీఆర్ అనే వ్యక్తి క్యాబినెట్ పట్టించుకున్నాడా? క్యాబినెట్ మీటింగ్ పెడుతున్నానా? పెడితే ఏం ఆడుతుండే? చాలా తాగి పంపిస్తుండే. కేసీఆర్ అనే వ్యక్తి ఇంకొకరి మాట వింటుండనా? ఇవన్నీ తప్పే. సబ్ కమిటీ తప్పే, క్యాబినెట్ తప్పే, ఏకఛత్రాధిపతి నిర్ణయం, ఏక్ నిరంజన్ కా పార్టీ, ఏక్ నిరంజన్ నిర్ణయాలు అవన్నీ కూడా. ఆయన చెప్పింది ఆయన చెప్పుకునే నేనే పెద్ద ఇంజనీర్, నేనే పెద్ద డాక్టర్ అని. కోవిడ్ వచ్చిందంటే డోలో వేసుకోమన్నాడు, కాళేశ్వరం ప్రాజెక్ట్ నేనే కట్టాడు. ఆయన పెద్ద రైట్ అది తుపాకీ టోపు పెట్టి ఆడ పొడుగుతాడు ఏదైనా ఫామ్ హౌస్ లా. మీడియాలో పెద్ద బ్రేకింగ్, మొత్తం షేకింగ్, ఫ్రంట్ పేజ్ ఫోటోలు. తుపాగ్రామి టోపు చేయడు, చెల్ల కట్ట చేయలే ఉన్న రోజులు. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కూడా మీకు ఇస్తాను. ఇది క్వాలిటీ లేకుండా ఇష్టానుసారంగా కట్టిరు. ఇది ఎందుకు పనికిరాదు. ఇది ఒక ప్లాన్ ప్రకారం కట్టలే, వాళ్ళ ప్లాన్ ప్రకారం బ్యారియర్ నిర్మాణం అంతా కూడా తప్పు అని చెప్పి ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చింది. ఈ రిపోర్ట్ కూడా తప్పు అంటే ఇక మీకంటే ఎవరు మాకంటే తోపుగా ఇవ్వలేరు అనుకుంటే బీఆర్ఎస్ కేసీఆర్ కుటుంబం మేమే తోపునాం, మాకంటే తెలుగులో ఇవ్వలేరు ప్రపంచాలని చెప్పుకుంటారు వాళ్ళు. ఇక ప్రజలందరూ కూడా ముక్కును వెలుసుకొని ఇస్తున్నారు. కేసీఆర్ గవర్నమెంట్ లో క్యాబినెట్ నిర్ణయం తీసుకుంటారా? క్యాబినెట్ నిర్ణయం తీసుకొని ప్రాజెక్టు కట్టిరా? అబ్బా గ్రేట్ అనుకుంటున్నారు. మాకు ఎప్పుడు తెలియదు, విషయం తెలియదు అనుకుంటారు అందరు. కాబట్టి
రాహుల్ గాంధీ గారు గతంలో వచ్చే చెప్పినట్టే ఆయన కూడా సేమ్ ఏటీఎం అని చెప్పిండు. సిబిఐ విచారణ జరపాలని చెప్పన్నాడు. ఇవాళ రేవంత్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు విచారణ చేస్తలేరు, సిబిఐకి ఇస్తలేరు. ఫోన్ ట్యాపింగ్ కేసు కానీ కాళేశ్వరం కేసు కానీ మీతో కాదు. ఢిల్లీలో ఎవరితో లాబింగ్ చేయాలో ఎక్కడ మూటలు అప్పచెప్పానో అక్కడ మూటా ముల్లే అన్ని కేసీఆర్ పై అప్పచెప్తున్నాడు. ఇది తూతూ మంత్రంగా మాత్రమే విచారణ కొనసాగుతుంది. నాకు తెలిసి అంతా ప్రజలకు తెలుసు, ప్రజలు కూడా ఆచారం వ్యక్తం చేస్తున్నారు. ఇంతవరకు రేవంత్ రెడ్డి గారు సర్కార్ ఏర్పడిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏ ఒక్క అవినీతి అక్రమాల మీద పూర్తి స్థాయి విచారణ జరిగిందా? సంవత్సరం దాటే మీరు ప్రభుత్వం ఏర్పడి ఏ ఒక్క అవినీతిలో విచారణ జరిగిందా పూర్తి స్థాయిగా? అన్నిటికీ కమిటీ అన్నారు, అన్నిటికీ విచారణ అంటున్నారు. ఒక్క నివేదిక ఇంత రాలే, దీని మీద రాలే. కాబట్టి దీని మీద సిబిఐ విచారణ జరపాలి. దీని మీద సిబిఐ విచారణ రాష్ట్ర ప్రభుత్వం కోరాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద మాకు నమ్మకం లేదు. కేసీఆర్ కుటుంబం అవినీతి మీద విచారణ జరపడానికి కేంద్ర ప్రభుత్వం సిద్దంగా ఉంది. ఫోన్ ట్యాపింగ్ విషయంలో కానీ కాళేశ్వరం విషయంలో మీరు సిబిఐ విచారణ కోరాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. రాహుల్ గాంధీ గారు ఆ రోజే మాట్లాడారు, ఈ రోజు ఎందుకు మాట్లాడతలేరు? మరి ఢిల్లీకి ముఖ్యమంత్రి గారు గిన్నిసార్లు వచ్చినప్పుడు, మంత్రులు గిన్నిసార్లు వచ్చినప్పుడు కాళేశ్వరం మీద విచారణ ఏమైంది? ఫోన్ ట్యాపింగ్ మీద విచారణ ఏమైంది? ఇలా కేసీఆర్ కుటుంబం చర్యలు ఎందుకు తీసుకుంటారని చెప్పి రాహుల్ గాంధీ గారు ఎందుకు అడుగుతలేరు? ఆయన అడుగుతలేరా? వీళ్ళు చెప్తలేరా? లేకపోతే ఒప్పందం కుదిరిపోయింది ఇద్దరి మధ్యలో? కానీ బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కటే. ఈ విచారణ అంతా ఫేక్ విచారణ అంతా కూడా వాళ్ళ ఎందుకు బయటపెడతలేరు? కేబినెట్ అంటున్నారు, సబ్ కమిటీ అన్నారు. ఈ నివేదికలను ప్రజల ముందు ఎందుకు పెడతలేరు? దాని మీద స్పష్టంగా చెప్పాలి. ప్రజల లోపల అయోమయం ఏదైతుంది, మొత్తం అయోమయం తయారవుతుంది ప్రజల లోపల. కేసీఆర్ కూడా చెప్పిందే వాస్తవం నమ్మే పరిస్థితి వచ్చింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏం మారతలేదు. తూతు మందంగా అక్కడక్కడ ఇద్దరు మూడు ప్రెస్ మీటింగ్ పెడుతున్నారు, కానీ తక్కువ చేస్తున్నారు. కాబట్టి దీని విచారణ జరపాల్సిందిగా, సిబిఐ విచారణ జరపాల్సిందిగా, దాన్ని కోరాల్సిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. మరి పోయి పోయమని చెప్పారు బీఆర్ఎస్ అందరూ పోయి. అప్పుడు తట్టమోసి ఇలా ₹1,00,00,000 వసూలు చేశారు కదా, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అందరూ పోయి అంటే పిల్లలు కట్టమని చెప్పారు. అంటే ఎన్డీఎస్ఏ నిపుణుల కంటే పెద్ద తోపు కాల వీళ్ళు. ఇవాళ 1,20,000 కోట్లు నాశనం చేసి 10 సంవత్సరానికి 16,000 కోట్ల రూపాయల మిత్తి కడుతున్నాం. ఇవాళ ప్రజాధనం అది 16,000 కోట్ల రూపాయల మిత్తి. అలా ప్రజల మీద భారం పడ్డది. ఎవరి కారణం దానికి? ఇవాళ కాళేశ్వరం ఇవాళ నీళ్ళు వస్తలేవు, పంటలు దిగుబడి వస్తలేదా? దిగుబడి ఎందుకు పెరిగింది? దిగుబడి ఎందుకు పెరిగింది ఇవాళ? మరి తెలంగాణ మీద మేము ప్రాజెక్టు వ్యతిరేకం కాదు, కానీ అవినీతి ప్రాజెక్టు వ్యతిరేకం. మేము ప్రజలకు అవసరం ఉండాలి, ప్రజలకు దాని ద్వారా లబ్ధి పొందాలి. ఇవాళ అదే ఇప్పుడు నేను కాళేశ్వరం వల్ల ఏం ఫాయిదా వచ్చిందని చెప్పి నేను అన్నా. పంటలు వండినాయి అన్నారు, ఏడ వండినాయి అన్నా. నేను ఇప్పటికంటున్నాను కొంచెం తేడా ఏర్పడాలి కదా, భేదం ఏర్పడాలి కదా. అప్పటికంటే ఇప్పుడు దిగుబడి ఎక్కువ జరిగింది. మరి ఏం లాభం జరిగిందో చెప్పాలి. ఇప్పుడు నిపుణుల నివేదిక ప్రకారం ముందుకు సాగాలి. నిపుణులు ఏ నివేదిక ఇస్తే దాని ప్రకారము ముందుకు సాగాల్సిన అవసరం లేదు. ఎవరి ఇష్టం వాడు ప్రజాతంత్ర ధృవీకరిస్తారు ఒప్పుకో. మేము నిపుణులు ఏ నివేదిక ఇస్తున్నారు దాన్ని పరిశీలించారు. వీరు కూడా వేరు, కానీ హెలికాప్టర్లు వేరు, నడుచుకుంటా వేరు, బురుకుంటా వేరు. వీళ్ళు కూడా కాంగ్రెస్ వాళ్ళు ఏమైంది మరి? నేను వ్యక్తిగతంగా మాట్లాడలేను. మా స్టాండ్ మోడీ స్టాండ్, మా స్టాండ్ జేపీ నడ్డా స్టాండ్, మా స్టాండ్ అమిత్ షా స్టాండ్. నేను మళ్ళీ చెప్తున్నాను, నేను మన రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నా, నా ఫోన్ ట్యాప్ చేసిర్రు. ఇవాళ కేంద్ర మంత్రి కూడా స్టాండ్ మారుతుందా? నేను పార్టీ కార్యకర్తను. పార్టీ ఉన్నప్పుడు పార్టీ స్టాండే నాది. పార్టీ స్టాండే, ఎవరిదైనా పార్టీ స్టాండే. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.